నీ అబ్బా తొడ నొప్పి వచ్చేస్తుందిరా బాబు. ఒరే ఒరే తను చెయ్యట్లేదంట్రా. Hey you, get out. సారీ ఏం లేదు. బా తీసుకో. సార్ గారేంటి ఎటో గాల్లో చూసి మురిసిపోతున్నారు? సార్ గారు మేడం గురించి థింక్ చేస్తున్నారు అందుకు. అదా మ్యాటర్. కానీ పెద్దోళ్ళు మేము మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకే కుంకుడుగా మొకందానా? ఏమన్నా పడిపోయిందా అలా ఎత్తుక్కుంటున్నావు? అంటే పెద్దోళ్ళు అన్నావు కదా, మా నాన్న ఎప్పుడు ఇంటికి వచ్చాడని. లేకపోతే చిన్నపిల్ల ఏంట్రా చిచ్చుబుడ్డి మొక్కమోడా? 1 year సీనియారిటీకి ఇంత మిటిమిట్లు ఆడిపోతున్నావంటే ఇంకా 4 ఏళ్ళు పెద్దోడివి అయితే నరాలు తెంపేసుకునేవాడివేమో. మామూలు టైంటైంలు కాదురా దీనికి. భూమికి మాత్రం దగ్గరగా ఉంటుంది, ఎటకారమేమో ఎవరెస్ట్ అంత ఉంటుంది. పోరా పోవే. నువ్వు వెళ్ళు. ఇన్ని రోజులంటే ఏదోలా గడిపిస్తాం కానీ ఈసారి ఎలాగైనా తనతో మాట్లాడదు బా. ఎలాగైనా అంటే ఎలా? ఆ పిల్ల అంటావా ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకొని పోతుంది. నువ్వా ఊర్లో జరిగే దోలేసలు అన్నింటిలో తలదూర్చేస్తావు. నీకు ఆ పిల్లకి అసలు సింకే కాదు. తనతో మాట్లాడడానికి ఒక్క ఛాన్స్ బా, ఒకే ఒక్క ఛాన్స్. సర్లే అప్పటి వరకు ఇది తిను, బాగుంటుంది. నిద్ర వచ్చేస్తున్నారా బాబు, వీడొకటి సాగుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. Come in. ఓ చిన్న అనౌన్స్మెంట్. Okay. లిజన్ స్టూడెంట్స్, మీ అందరి అదృష్టం చాలా బాగుంది. మన కాలేజ్ 25th యానివర్సరీ సందర్భంగా కొన్ని స్క్రిప్ట్లు అండ్ డాన్స్ ప్రోగ్రాంలు సెట్ చేసాం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి నేమ్స్ ఇవ్వండి. సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిట్. వెరీ గుడ్. I'm interested, sir. స్కట్ అంటదేట్రా? ఏమన్నా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ కాదురా, మిఠాయి స్కిట్ చేస్తా అని చెప్తుంది. ఒరే బా మనం కూడా చేద్దాంరా ప్లీజ్ రా. నా లవంగం ఎత్తు. అమ్మాయి అంటే చాలు చొక్కాలు చింపేసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతావు. మనకేమొచ్చు బొక్క, ఆడు ఎడుతూ డైలాగ్ చెప్పమంటే మనం కామెడీ చేసి దొప్పుతాం. మనకెందుకు రైస్ కిట్లు అవి? అయినా నాకు తెలీదురా. ఇంకెవరికి ఇంట్రెస్ట్ లేదా? అరే బా నీ సంఖ్య చిరిగిపోయింది సార్. మాకు కూడా స్కట్ సారీ స్కిట్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే ఓకే. సో స్క్రిప్ట్లో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశాడో పక్క రూమ్లో లేడీ ట్రైనర్ ఉంటారు, వెళ్ళి వాళ్ళని కలవండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు? కలవాలి. ఒక్కసారి మాట్లాడితే చాలనుకున్నాను, ఇప్పుడు రోజంతా తనతోనే ఉండొచ్చు. అసలు ఆ పిల్లకి నీ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా దోలెక్కిపోకరా బాబు. రేయ్
మా తాతయ్య చెప్పింది మర్చిపోయావు నువ్వు? నాతో అయితే ఏం చెప్పలేదు, నీతో ఏమైనా చెప్పాడా? ఎప్పుడు పని అప్పుడే చేయమన్నాడు. సరే చేసుకో అయితే. ఇదేంటి కొత్త బుక్ లాగా ఉంది. బాగున్నావురా దుఃఖలాగా. అరే మావా, ఈరోజు లేడీ ట్రైనర్ వస్తుంది కదా, ఆ లేడీ ట్రైనర్ నేను సెట్ చేసుకుంటా. కాంపిటీషన్ వద్దు, ఎవరొకరు చూసుకోండి, నేను మ్యాగ్నా క్లైన్ వేసుకుంటా. సరే. హాయ్ స్టూడెంట్స్, నేనే మీ లేడీ ట్రైనర్ని. అదేంటి మావా, లేడీ ట్రైనర్ వస్తే నేను సెట్ చేసుకుందాం అనుకున్నాను కదరా. ఏంటి? ఏం లేదు సార్, లేడీ ట్రైనర్ అన్నారు కదా, మీరు వచ్చారేంటా అని. నా పేరే లేడీ. అదేం పేరు సార్? అంటే మా నాన్నకి 7 అబ్బాయిలు, నేనే లాస్ట్. అయితే లేడీస్ ఎవరు పుట్టలేదని నా పేరు లేడీ పెట్టేశారు. ఆడపిల్లలు పుట్టలేదని లేడీ అని పెట్టేశారు. ఏంటో కప్పులు రా బాబు. ఓకే గైస్, ఇదే మన కంప్లీట్ స్క్రిప్ట్. రేపు కాలేజ్ అయ్యాక అందరూ మా ఇంటికి వచ్చండి, ఎవరికి అడ్రస్ వాళ్ళకి అలాట్ చేస్తా. ఒక 1 వీక్ రిహార్సల్స్ ఉంటాయి, ఓకేనా? 1 వీక్. 1 వీకా? ఎస్. ఇంతకీ ఏ రోల్ ఇచ్చారు ఇద్దరికి? నేనేం చేయట్లేదు, ఇప్పుడే లంచ్ చేసి స్కిట్ కంప్లీట్ చేశాను. మన వాళ్ళు వస్తే ఎవరికి అడ్రస్ ఒకసారి రే వెళ్ళరా. అధ్యాపకులకు అభివందనం సార్. దీనికేం తక్కువ లేదు, కానీ ఇప్పుడు నీ రోల్ ఏంటంటే మ్యాగన్ ఒక ప్రిన్సెస్. అక్కడ ప్రిన్సెస్, ఇక్కడ ప్రిన్స్, వరుణ్ బాబు వాట్? నథింగ్ సార్, యూ కంటిన్యూ. ప్రిన్సెస్ అంటే పల్లకి ఉంటుంది కదా, అవును, ఆ పల్లకి మూసేదాడు. ఓ సూపర్ సార్. కానీ పల్లకి మొయ్యాలంటే ఇద్దరు ఉండాలేమో కదా. అందుకే కదా నేను పిలిచాను. అయ్యా గుండె పిండేసాడురా సార్. పల్లకి నేను నువ్వే సార్, ఇది చాలా నేను సార్. నువ్వు సల్మాన్ ఖాన్ సినిమా చూడలేదా? బజరంగి భాయిజనా? దబాంగ్ సార్. ఉంటావా పోతావా? ఉంటా. మీరిచ్చే హైప్కి వీడికి ఏదో ప్రిన్స్ క్యారెక్టర్ ఇస్తారనుకుంటే మీరేంట్రా పనులు అంటున్నారు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, మనకు రాని పనులు మనం చేయటం ఎందుకురా బావా అని. ఇంటే కదా, నాది ధూళిపేట, నాకు దోలెక్కువ అని ఆడు తలదోచడమే కాకుండా నన్ను కూడా దూచితోబ్బాడు. ఒరే పిచ్చిన పులికేషు, తనతో కలిసి మాట్లాడడానికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలనుకున్నాను. అలాంటిది వారం అంతా తనతోనే ఉంటాను, తనతో కలిసి భోజనం చేస్తాను, ఉన్న టైం అంతా తనతోనే స్పెండ్ చేస్తాననే ఫీలింగ్ ఇచ్చే కిక్కు ఆ హయ్యి మీకు చెప్పినా అర్థం కాదురా. ఇప్పుడు చెప్పండి, ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ నాకు దొరుకుతుంది అంటారా? సర్లే, నేను ఇంటికి వెళ్ళాలరా. మళ్ళీ లేట్ అయితే పొద్దున్న రిహార్సల్స్ మిస్ అయిపోతా. నువ్వు టైంకి వచ్చా? సరే బా, బాయ్ మెంట్లో. బాయ్రా బేవర్స్, జాగ్రత్తగా వెళ్ళు. కలవరిస్తూ వెళ్తే కళ్ళు మూసిపోతాయి. ప్రభువా, ఈ గొర్రె బిడ్డను కాపాడు తండ్రి. ఆమెన్. మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా అన్నయ్య. అబ్బా, ఛాన్స్ మిస్ అయిందని ఎవడు చెప్పాడురా? ఓడి అమ్మా, పల్లకి మస్తు ప్రిన్సెస్ పడేసావు కదన్నా. హే హాయ్ మేఘనా. ఏమైంది మేఘనా?
మన స్కిట్లో ప్రిన్స్ రోల్ చేసే అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట. దానివల్ల ఆ అబ్బాయి ఈవెంట్ చేయను అనేసాడంట. ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళతో స్కిట్ అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది కదా వరుణ్. ఈ మాత్రం దానికి ఎవరైనా డల్ అయిపోతారా మేఘనా? ఇది నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. చూడ్డానికి మా పేరెంట్స్ కూడా వస్తా అన్నారు. నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నా, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. యేసు ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ గాయపడ్డ పసి ప్రాణాన్ని ఆనందింపచేయాల్సిందిగా కోరుకుంటున్నాను తండ్రి ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అయ్య బాబా, నా వేసినారా బాబా. కానీ వరుణ్, స్కిట్ సంగతి ఏంటి? ఏదో చేయొచ్చు కదా ప్లీజ్. మిస్ మేఘనా, ఈ వరుణ్ గడ్డ ఉండగా దిగులేందుకు దండగా. సార్, సార్. వరుణ్ వచ్చావా? ఎదుగా మాప్ స్టిక్. 5 minutesలో రిహార్సల్ స్టార్ట్ అవుద్ది. బీ రెడీయా? సార్, అది ప్రిన్స్ క్యారెక్టర్ అబ్బాయి రాలేదన్నారు. ఆడ హ్యాండ్ ఇచ్చాడులే కానీ ఈ లోపు ఇంకొక అబ్బాయి చేస్తాను ఇంట్రెస్ట్ చూపించాడు. ఆడికి టైం లేదని ఓకే చెప్తాను. దొంగ ముఖం ఏదవా, ఈయన గోడకేసి గుద్దేసినా తప్పలేదు. చెయ్. వరుణ్, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు మేఘనా. షోరా? ఏం లేదు. ప్రిన్స్ ఎంట్రీ. ఏరా, కళ్ళు కానీ దొబ్బాయా? చూసుకోవాలి కదా. నేనేమన్నా కావాలని చేశానా? అయితే మాత్రం చూసుకోవాలి కదా. ఇలా నేను కూడా 100 చెప్తాను, చేసేవాడు తెలుస్తుంది నొప్పి. నీకంత కన్సర్న్ ఉంటే నువ్వు వచ్చేయ్. చేయడం చేత కాదు కానీ కౌబులు మాత్రం బాగా చెప్తావు. వరుణ్, నువ్వు ట్రై చేస్తావా? ఓకే, లెట్స్ ట్రై వన్స్ అగైన్. ఇంకా అయ్యేలా లేదు. గైస్, లెట్స్ డిస్కస్. వరుణ్, నిజం చెప్పనా, నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు. నేను డల్గా ఉన్నానని చెప్పి నాకు స్కూల్ ఎక్కి మేఘనా. స్కూలా? స్కూల్ అంటే అసలు ఒక అమ్మాయితో ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంటే నా ఉద్దేశం, ఐఎమ్ రియలీ సారీ మేఘనా. చూసావా, నువ్వు నవ్వేశావు. అమ్మయ్యా, నిజంగానే నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఊరుకో మేఘనా, నాకు అసలు యాక్టింగే రాదు. ఇదే ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసావు. అదే హార్ట్ఫుల్గా చేస్తే చించేస్తావు. ఐ బిలీవ్ ఇన్ యూ. నేనేదో నీ హా? నీ దగ్గర ఏమైనా యాక్టింగ్ టిప్స్ ఉంటే చెప్పచ్చు కదా. ఏంటేంటి? ఏం లేదు.
ఏం నడుస్తుంది? ప్రస్తుతానికైతే ఫాగే ఏ నడుస్తుంది. వరుణ్ ఆగు. చంపేస్తాను నేను. సార్ ఫుడ్ రెడీ సార్, మీరు ఒకసారి వస్తే కలిసి మెక్కుదాం. నేను అప్పుడే తిన్నానా, నువ్వు తినే. అలాగే యువర్ ఆనర్. నానా, నీ ఫోన్ ఎక్కడుంది? అక్కడే ఛార్జింగ్లో పెట్టుంది చూడరా. సార్, చెప్పు వరుణ్. నేను ట్రై చేస్తాను సార్. వద్దులే వరుణ్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాంలే. సార్, నేను ట్రై చేస్తా. సరే, ఒకసారి ట్రై చేద్దాం. వా, ఏం పర్ఫార్మెన్స్ చేసావు వరుణ్. క్రేజీ అసలు. ఫుల్ ఫిదా అయిపోయా అనుకో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మేఘనా. నువ్వు నేను అంత సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను కూడా ఈరోజు ఇంత ధైర్యంగా పర్ఫామ్ చేసేవాడిని కాదనుకుంటా. ఈ మూమెంట్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. సరే మరి. థ్యాంక్స్ మేఘనా. వరుణ్, ఆ? మా ఫాదర్ ఈరోజు రానన్నారు. కొంచెం మన వీధి చివరి ఆటో స్టాండ్ వరకు తోడుగా వస్తావా? అయ్యో, దాంట్లో ఏముంది మేఘనా, పదా. ఇవాళ రిహార్సల్ బాగా జరిగింది కదా? అవును. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ ఐ రియలీ మీన్ ఇట్ మేఘనా. చాలా థ్యాంక్స్. పర్లేదు వరుణ్. నా లైఫ్లో ఇంతమంది ముందు ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు తెలుసా, బట్ ఇదంతా జరిగిందంటే కేవలం నీ వల్లే. ఓకే దెన్ బాయ్. బాయ్ మేడం జీ, రేపు డెమో అదర కొట్టేద్దాం. ఫాదర్? ఫాదరా? ఏ చర్చ్కి? కాదు, మా నాన్న. ఆ తర్వాత ఏమైంది బ్రో? మ్యాగ్నం కొట్టాడంటావా? వాళ్ళ నాన్న కాలేజ్కి వచ్చి పెంట చేశాడు కదా? కొంపదీసి మీ నాన్న నెంబర్ ఏమైనా తీసుకొని కంప్లైంట్ ఇచ్చాడంటావా? ఆపండి అన్నా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ ఏమైందో బేగా చెప్పన్నా. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.